గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాలతో మరోసారి పోలీసులు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న క్యాంపు దగ్గరకు వెళ్లారు. ఎమ్మెల్యేల వాంగ్మూలం తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులపై శశికళ వర్గీయులు రాళ్లతో దాడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం పోలీసులు రిసార్ట్స్ లోకి చేరుకోగలుగుతున్నారా, లేకపోతే అదనపు ఫోర్సెస్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకు అక్కడ శశికళ వర్గీయులు ఎమ్మెల్యేలకు సంబంధించిన వర్గీయులు చేరారు? ఎంతమంది ఉండొచ్చు దాదాపుగా? ఋషి, ఈ రోజు ఉదయం మరోసారి పోలీసులు 9 గంటల ప్రాంతంలో గోల్డెన్ బీచ్ రిసార్ట్ చేరుకున్నారు. ముఖ్యంగా సోమవారం లోపుగా ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేల వివరాలతో పాటు వాళ్ళ వాంగ్మూలం కావాలని అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్థానిక రెవెన్యూ అధికారులు తీసుకొని కంచిపురం ఎస్పీ సుమారు 150 మంది పోలీసులతో అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే అక్కడికి చేరుకోవడానికి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించిన పోలీసుల మీద రాళ్ల దాడి చేశారు శశికళ వర్గీయులు. ఈ నేపథ్యంలో కొంతమంది గాయాలు కూడా పోలీసులకు గాయాలైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో పోలీసులు మరింత ఈ పై అధికారులకు ఈ వెంటనే తాము ఏం చేయాలి, లోపలికి ఏ విధంగా వెళ్ళాలి, బలప్రయోగం చేసి వెళ్ళాలా, లేకపోతే ఏమైనా చర్యలు తీసుకోవాలంటూ పై అధికారులను అడిగినట్టు తెలుస్తుంది. పై అధికారులు ఇందుకు వారు ఉన్నతాధికారులు డీజీపీ ఉన్నతాధికారులతో సమావేశమై వెంటనే తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచిస్తున్నాడు. ముఖ్యంగా హైకోర్టు ఆదేశం మేరకు ఖచ్చితంగా లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో లోపలికి వెళ్లి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ వివరాలు కూడా వెంటనే సేకరించాల్సి, సీసీ ఫుటేజ్ వివరాలతో పాటు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరితోనూ ప్రత్యక్షంగా రెవెన్యూ అధికారుల సమక్షంలో మాట్లాడాల్సిన పరిస్థితి ఉండడంతో ఖచ్చితంగా తాము లోపలికి వెళ్లాలని నిర్ణయంతో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పోలీసులు సీనియర్ నాయకులైన ఎన్ఆర్డీఎంకే సీనియర్ నాయకులు, శశికళ వర్గానికి చెందిన సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తమను లోపలికి వెళ్ళనివ్వకపోతే హైకోర్టు ఆదేశాల మటుకు చాలా ఇబ్బందులు భవిష్యత్తులో మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని, ముఖ్యంగా అవసరమైతే అరెస్ట్ చేసైనా సరే లోపలికి వెళ్ళడానికి తాము సిద్ధంగా ఉన్నారన్న సమాచారం అన్నాడీఎంకే నాయకులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో అన్నాడీఎంకే నాయకులు పెద్ద సంఖ్యలో ఇప్పుడు శశికళ నివాసం ఉన్న పోలీస్ గార్డెన్ కు పెద్ద సంఖ్యలో సీనియర్ నాయకులంతా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇక్కడ. దీంతో మరికొద్ది సేపట్లో పోలీసులు లోపలికి వెళ్తారా, లేకపోతే మరింత అదనపు బలగాలను తీసుకుని లోపలికి వెళ్లే అవకాశం ఉందా అన్న విషయం తేలే అవకాశం ఉంది. సీనియర్ నాయకులు శశికళతో సమావేశమైన తర్వాత ఎమ్మెల్యేలతో నేరుగా పోలీసులకు మాట్లాడించే అవకాశం కల్పించవచ్చునని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో అక్కడ ఉన్న కానీ లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఎంతమంది ఎమ్మెల్యేలతో సమాచారం తీసుకుని ఆ విషయాన్ని బయటపట్టడం వల్ల ఎమ్మెల్యేలు తమ దగ్గర తక్కువ మంది ఉన్నారన్న విషయం బయటపడితే భవిష్యత్తులో మరింత ఇబ్బందిగా పార్టీ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలు, తమ గ్రూప్ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలు చేజారే అవకాశం ఉందని భావిస్తున్న శశికళ వర్గం ఈ దిశగా వారిని లోపలికి పంపించకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా 84 నుంచి 90 మంది ఎమ్మెల్యేలు మాత్రమే శశికళ గ్రూప్ లో ఉన్నారని ఇప్పటి వరకు ప్రచారం జరుగుతుంది. అందులో కూడా సుమారు ఒక 3-4 చేజారిపోయిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ విషయం పూర్తి స్థాయిలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయం బయటపడితే తమకు ఇబ్బందికర పరిణామాలు తలెత్తవచ్చునన్న అంశంతోనే పోలీసుల మీద రాళ్ల దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాము లోపలికి వెళ్తామని, ముఖ్యంగా హైకోర్టు ఆదేశాల మేరకు తాము నడుచుకోకపోతే తమకు ఇబ్బందిగా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే డీజీపీ మరి కొద్దిసేపట్లో పూర్తి సమాచారం అందిస్తామని కొద్దిసేపు వేచి చూడమని చెప్పినట్లు తెలుస్తుంది. మరోవైపు శశికళ వర్గంలోనే ముఖ్య నాయకులు ఇప్పుడే సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత వారు ఎమ్మెల్యేలను ఉన్న రిసార్ట్స్ లోకి పోలీసులను అనుమతించవచ్చునని తెలుస్తుంది. ఋషి, దామోదర్, కానీ ఇప్పటికే కొంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు శశికళ వర్గం. ఎమ్మెల్యేలను బలవంతంగా రహస్య శిబిరాల్లో ఉంచే విషయానికి సంబంధించి దానికి పైగా కోర్టు ఆదేశాలతో ఇప్పుడు వాళ్ళ నుంచి ఖచ్చితంగా వివరాలు తీసుకోవాల్సిన పరిస్థితిలో ఇటువంటి దాడులకు పాల్పడితే ఆ వ్యతిరేకత మరింత పెరగవచ్చు. సో దీనికి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలను మానిటర్ చేస్తున్నారో అన్నాడీఎంకే నాయకులు, వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? పళనిస్వామి నాయకత్వంలో ఎమ్మెల్యేలు రిసార్ట్స్ లో చేరినట్టు తెలుస్తుంది. ఋషి, ఇప్పటికే పళనిస్వామి వద్ద నుంచి షణ్ముగనాథన్ అనే ఎమ్మెల్యే బయటకు వచ్చి అతని మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తనను బలవంతంగా తీసుకెళ్లి తన చేత 2 ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారని, అంతేకాకుండా బలవంతంగా తాను మద్దతిస్తున్నట్లు సంతకం కూడా చేయించుకున్నారని కూడా బహిరంగంగా అతను ఆరోపణలు చేశారు. ఇదే విధంగా మరో 3 ఎమ్మెల్యేలు కూడా ఈ ఓపీఎస్ గూటికి చేరుకొని వారు కూడా ఇదే విధంగా చెప్పడం జరిగింది. మొత్తం ఇది తీవ్రంగా వ్యతిరేకం. ఈ డ్రామా కొనసాగుతున్నప్పటికీ తీవ్రంగా ప్రజలతో పాటు ఎమ్మెల్యేలు కూడా
శశికళ వర్గం పైన వ్యతిరేకత వస్తున్నప్పటికీ శశికళ వర్గం ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది. ముఖ్యంగా లోపలికి వెళ్తే తాము పోలీసులు లోపలికి వెళ్లి లోపల ఉన్న నిజమైన సంఖ్యను బయటికి చెప్తే తాము ఇబ్బంది పడాల్సి వస్తుందనే అనుమానంతోనే వాళ్ళు వ్యవహరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారంలో పోలీసులు ఈ రోజు ఖచ్చితంగా వారిని లోపల నుంచి బయటికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. బయటికి తీసుకురాకపోయినా లోపల ఎంత మంది ఉన్నారన్న సంఖ్యను తెలిపే అవకాశం ఉంది ఋషి. అయితే నిన్న సాయంత్రమే ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రయత్నించినప్పటికీ హైకోర్టు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయడంతో ముందస్తుగానే రిసార్ట్ చుట్టుపక్కల పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు కంచిపురం ఎస్పీ. దీంతో వారు బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. లేకపోతే నిన్న రాత్రి వీరిని తరలించే అవకాశం ఉండేది. పోలీసులు ముందు జాగ్రత్తగా చేసిన చర్యలు ఒక రకమైన సత్ఫలితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. దీంతో పోలీసుల్లో కన్నుగప్పి వారు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అక్కడే రిసార్ట్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని శశికళ వర్గీయులు అంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో చిలికి గాలివానలాగా మారిన పరిస్థితిగా ఏర్పడింది. ముఖ్యంగా ఇది శశికళ వర్గీయుల పైన తీవ్ర అసంతృప్తిని అదే కదా వ్యతిరేకత భావాలను తెచ్చే విధంగా మారిందని చెప్పవచ్చు ఋషి. దామోదర్, ఒక దశలో కేంద్ర పోలీసు బలగాలు కూడా రాష్ట్రానికి డిప్లాయ్ అవుతున్నాయి అని వచ్చిన వార్తల్లో ఏమన్నా వాస్తవం ఉందా? ఇటువంటి పరిస్థితులు చూస్తుంటే కేంద్ర బలగాలు రావాల్సిన అవసరం ఉందని ఎవరన్నా అభిప్రాయపడుతున్నారా? మరోవైపు పాలనకు సంబంధించి అనిశ్చితి ఉంది. కొద్ది నెలలుగా అని స్టాలిన్ గవర్నర్ని కలిసి విజ్ఞప్తి చేశారు. సో పోలీసులు ఇప్పుడు అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఏమన్నా ఉన్నారా? అంటే ఎవరి మాట వినాలి? శశికళ వర్గం మాట వినాలా, లేకపోతే ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం నుంచి వచ్చే ఆర్డర్స్ ఫాలో అవ్వాలని ఏమన్నా కన్ఫ్యూజన్ స్టేట్ ఏమన్నా ఉందా పోలీసుల్లో? పోలీసులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ బలగాలు ఇప్పటికే 15,000 మందికి పైగా ఇక్కడికి చెన్నైకి చేరుకున్నాయి. ముఖ్యంగా జయలలిత మరణానికి ముందే ఇక్కడికి చేరుకున్న బలగాలు అప్పటి నుంచి సగం బలగాలను ఇక్కడే ఉంచి శాంతి భద్రతల విషయం మీద గవర్నర్ ప్రత్యేక దృష్టి చూపిస్తున్నారు. మరోవైపు నిన్న జల్లికట్టు విషయంలో జరిగిన గొడవ తర్వాత పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని 3 రోజుల క్రితమే గవర్నర్ ఇక్కడికి వచ్చే ముందు రోజే ఇక్కడ పూర్తి స్థాయిలో బలగాలను దింపారు. 15,000 మంది పోలీసులు ఒక చెన్నై నగరంలోనే విస్తృత స్థాయిలో ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మెరీనా బీచ్ లోకి మనిషిని కూడా అడుగు పెట్టకుండా అంటే గుంపులుగా ఎవరిని అడుగు పెట్టకుండా కూడా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం మాట వింటున్నప్పటికీ ఆ తర్వాత అతను ఇచ్చిన ఆదేశాలు తీసుకుని నేరుగా గవర్నర్ కార్యాలయాన్ని సంప్రదించి గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చిన తుది ఆజ్ఞతోనే వారు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నగర పోలీస్ కమిషనర్ జార్జిని బదిలీ చేసి 2వ రోజు గడుస్తున్నప్పటికీ ఇప్పటికే ఆయన స్థానంలో నియమించిన సంజయ్ అరోరా ఛార్జ్ తీసుకోలేదు. ఈ విషయంలో పోలీసులు డీజీపీ ఈ విషయంలో తటస్థంగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే అతన్ని శశికళ వర్గానికి అనుకూలంగా ఉన్నాడంటూ జార్జిని బదిలీ చేయమని పన్నీర్ సెల్వం ఆదేశించిన నేపథ్యంలో అతన్ని పంపకుండా ఛార్జ్ మెమో ఇచ్చి అతన్ని విఆర్ లో పెట్టారు. బదిలీ మాత్రం చేయలేదు. కేవలం తటస్థంగా కూర్చోబెట్టారు. అతని నగర పోలీస్ కమిషనర్ బాధ్యతలను కూడా ఇప్పుడు డీజీపీనే పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ శశికళ వర్గం మాట గానీ అదేవిధంగా పన్నీర్ సెల్వం మాట గానీ ఏమాత్రం వారి ఆజ్ఞలను ఏమాత్రం పట్టించకుండా గవర్నర్ యొక్క సలహా మేరకు ఇప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్న పరిస్థితి ఇక్కడ తమిళనాడులో కనిపిస్తుంది ఋషి. రైట్, థ్యాంక్ యూ దామోదర్.